హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, తర్వాత సెన్సెక్స్ లెవెల్స్. సో నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటే రేపటికి ఫస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే 23,708 ఇంచ్ 23,679 అనేది రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ లెవెల్ చూస్తే 23,565 ఇంచ్ 23,523 సపోర్ట్ లెవెల్. రేపు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ గ్యాప్ డౌన్ ఏమైనా అయ్యేసి ఇటు కిందే ఓపెన్ అయ్యి ఇటు కిందే క్లోజ్ చేస్తే సెకండ్ సపోర్ట్ లెవెల్ చూస్తే 23,441 నుంచి 23,411 ఇది సెకండ్ సపోర్ట్గా నిలుస్తుంది. సో ఇక్కడ ఏం ప్రైస్ యాక్షన్ జరుగుతుంది, తర్వాత మూమెంట్ పోతే ట్రేడ్ తీసుకోవచ్చు. అలా కాక ఫ్లాట్ లేదా స్లైడ్ గ్యాప్ అప్ అయితే నేను సెల్లింగ్ ఆపర్చునిటీకి మాత్రమే వెతుకుతామా అనుకోండాను. ఎప్పుడు బయింగ్ ఆపర్చునిటీ చూస్తాను 23,900 పైన మార్కెట్ క్లోజ్ కావాలా, వన్ డే క్లోజ్ అయితేనే ఇప్పుడుండే సిచ్యుయేషన్ ప్రకారం. లేదు అంటే సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రమే. గ్యాప్ డౌన్ అయితే మాత్రమే డబల్ వెరిఫికేషన్ చేసుకొని తర్వాత సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాను. ఫ్లాట్ గ్యాప్ అప్ అయితే డెఫినెట్గా సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రమే చూసేదానికి ఫస్ట్ ప్రియారిటీగా ఇస్తామా అనుకున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే సో 51,000 నుంచి 50,850 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితేనే ఇమ్మీడియట్గా ఇంకొకటి ఉంది 51,200 నుంచి 51,188 అనేది రెసిస్టెన్స్ లెవెల్. సో ట్రెండ్ లైన్ అక్కడ వస్తే సో ఇక్కడి నుంచి ప్రైస్ రిజెక్ట్ అయితేనో మార్కెట్ కిందకి వచ్చేదానికి ఫ్లాట్ లే గ్యాప్ అప్ అయితే సేమ్ నిఫ్టీలో ఎలా చెప్పొద్దో బ్యాంక్ నిఫ్టీలోనూ సేమ్ సినారియోసే. సో ఎప్పుడు ఇటు కింద ఓపెన్ అయ్యి ఇటు కిందే క్లోజ్ కానీ లేదు అంటే గ్యాప్ డౌన్ అయితే వెయిట్ చేస్తాను. ఇక్కడ ప్రైస్ యాక్షన్ 50% కన్నా ఎక్కువ రిజెక్ట్ అయితే 50,608 ఇంచ్ 50,561 ఇంచ్ ఈ లెవెల్ కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే అప్పుడు 50,200 ఇంచ్ 49,800 ఇది మంచి సపోర్ట్ లెవెల్లో. సో బ్యాంక్ నిఫ్టీలా ఇది బ్రేక్ అయితే సో డ్రాస్టిక్ ఫాల్ చూడొచ్చు. ఈ సపోర్ట్ దగ్గర ఏం ప్రైస్ యాక్షన్ జరుగుతుందో చూసి తర్వాత ఆలోచిస్తామా. సో ఫిన్ నిఫ్టీ లెవెల్ చూస్తే రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే 23,707 నుంచి 23,660 అనేది రెసిస్టెన్స్ లెవెల్. మళ్ళీ ఇంకొక రెసిస్టెన్స్ ఉంది 23,800 నుంచి 23,775 అనేది. ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ ఉంది బట్ నేను మెన్షన్ చేయలేదు. ఫస్ట్ ఈ రెసిస్టెన్స్ బ్రీచ్ కానీ తర్వాత ఆన్ మార్కెట్లో ఇదొక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో 23,573 ఇంచ్ 23,529 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఫ్లాట్ గ్యాప్ అప్ ఏమైనా అయితే సెల్లింగ్ ఆపర్చునిటీకి మాత్రమే ప్రియారిటీ ఇస్తాను, ఫస్ట్ ప్రియారిటీ. బయింగ్ ఆపర్చునిటీకి చూసేదే లేదు. సో మంచి సపోర్ట్ లెవెల్ చూస్తే సో వీక్లీలో చూస్తే 23,150 ఇంచ్ 22,885 ఈ లెవెల్ని బ్రీచ్ అయ్యేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో నెక్స్ట్ వీక్లో ఈ లెవెల్ చూసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ప్రైస్ యాక్షన్ చూసి తర్వాత డిసిషన్ ఎత్తుకుంటాము. సో ఇది బ్రేక్ అయ్యి 23,800 బ్రేక్ అయితే తర్వాత ఇది ఫాల్ సిగ్నల్స్. సో ఇది మేజర్ ఫాల్ సిగ్నల్ వచ్చేదానికి బయింగ్ ఆపర్చునిటీలో ఫాల్ సిగ్నల్ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో 23,856 ఇంచ్ 23,931 ఇలాగే సో బ్యాంక్ నిఫ్టీలను ఉంది. సో ఫస్ట్ ఇది రెండు బ్రీచ్ కానీ ఇది బ్రీచ్ అయిన తర్వాత ఇది మాట్లాడుకోవచ్చు, లైక్ ఇది బ్రీచ్ అవుతుందో లేదో అని చూస్తామా రేపు. సో రేపు ఎట్లా ప్రైస్ యాక్షన్ జరుగుతుంది తర్వాత డిసిషన్ ఎత్తుకోవచ్చు, లైక్ నెక్స్ట్ డేకి ఎట్లా వస్తుంది ఏమి అనేసి. సో సెన్సెక్స్ లెవెల్స్ చూస్తే 78,296 ఇంచ్ 78,232 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితేను ఇది మేజర్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయితే తర్వాత బయింగ్ గురించి ఆలోచిస్తామా, లేదు అంటే ఫ్లాట్ గ్యాప్ అప్ ఏమైనా అయితే సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రమే వెతుకుతామా అనుకోండి. నా ప్రియారిటీ వచ్చి అలాగా తీసుకుంటా ఉన్నాను ఫస్ట్ ప్రియారిటీ. లేదు 77,876 కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే ఇంకొక 5 మినిట్స్ క్యాండల్ అది లోవర్ లోస్ ఏమైనా ఫామ్ అవుతుందో చూసి తర్వాత సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాం అనుకోండి. ఎందుకు గ్యాప్ డౌన్ అయ్యేసి ఇక్కడ ఫాల్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో దానికోసం చెప్తా ఉండేది. సో గ్యాప్ డౌన్ అయితే మాత్రం డబల్ వెరిఫికేషన్ చూసుకొని తర్వాత ట్రేడ్ ఎత్తుకుంటే బెటర్. సో ఇది జరిగేదానికి ప్రాబబిలిటీ ఇది ఎప్పుడు బ్రీచ్ అవుతుంది నెక్స్ట్ ఈజీగా నా 77,500 లెవెల్ దగ్గర ఈజీగా వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది ఇది బ్రీచ్ అయిన తష్టమే. సో సపోర్ట్ లెవెల్ బ్రీచ్ అయిన తష్టమే 77,500 ఈజీగా వచ్చేస్తుంది. సో ఇదే కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. రేపు ఫ్లాట్ గ్యాప్ అప్ అయితే మళ్ళీ చెప్తా ఉన్నాను. సో సెల్లింగ్కే ప్రియారిటీ ఇవ్వండి.
బయింగ్ ఆపర్చునిటీ చూడాలా అంటే నేను చెప్పిండే లెవెల్స్ పైన మార్కెట్ క్లోజ్ అయితేనే అప్పుడే బయింగ్ ఆపర్చునిటీ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఇప్పుడు బయింగ్ దొరుకుతుంది అంటే ఇమ్మీడియట్గా వెళ్తే మార్కెట్ ఫాల్ సిగ్నల్ ఇచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో చూసుకొని ట్రేడ్ తీసుకోండి రేపు. సో నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.